కేంద్ర బడ్జెట్ మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చేలా ఉంది. రాష్ట్రాలకు సంబంధించి కొత్త ఆర్థిక సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు నష్టం జరిగేలాగా ఉంది. దాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని రంగాల్లో మంచి ప్రగతి సాధించేదానికి అవకాశం వస్తుంది. హై స్పీడ్ రోడ్లు నెట్వర్క్ కానీ, అదేవిధంగా రోడ్ నెట్వర్క్, రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి దోహదపడేలాగా ఉంది ఈ బడ్జెట్. అలాగే డేటా సెంటర్లు, ఈ మధ్యన డేటా సెంటర్లు కానీ ఇతర ఐటీ రంగానికి సంబంధించి అనేక రాయితీలు ప్రకటించడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ పుంజుకునేదానికి, పెట్టుబడులు వచ్చేదానికి కూడా అవకాశం ఏర్పడుతూ ఉంది. అలాగే అమెరికాతోటి సత్సంబంధాల వల్ల, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ సత్సంబంధాల వల్ల, రాయితీల వల్ల మరలా మత్స్యరంగం బాగా పుంజుకునేదానికి అవకాశం ఉంది. ఎగుమతులు పెరుగుతాయి. ట్యాక్స్ తగ్గించినందువల్ల మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా సముద్ర ఉత్పత్తులు కానీ, రొయ్యలు లాంటి ఎగుమతులు కానీ ఊపందుకునేదానికి అవకాశం వస్తుంది. రాష్ట్రం ప్రగతి పొందాలి. కేంద్రం కూడా అమరావతికి దృష్టిలో పెట్టుకొని కొంత సాయం చేయటం, పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలన్న ఆలోచనలో రావడం కూడా గమనించదగ్గ విషయం. అయితే పోలవరానికి సంబంధించి పూర్తి స్థాయిలో నీటి మట్టం నిలబెట్టేదానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. ఒకే రోజున 41.5 నుంచి 46 దాకా పెంచలేరు. కానీ దాన్ని కూడా దశల వారీగా ల్యాండ్ ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వారందరికీ సాయం చేసి, ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సాయం చేయాల్సిన అవసరం ఉంది. రేపు వరదలు వచ్చినప్పుడు అనుకోకుండా ఎక్కువ ప్రాంతానికి నీరు ఎక్కే అవకాశం ఉంటుంది కనుక కేంద్ర ప్రభుత్వం దానికి కూడా సాయం చేసి ఆర్ఆర్ ప్యాకేజీలో వాళ్ళందరినీ తరలించాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఉన్నాం. ఇవాళ నీటి రంగానికి ఎక్కువ సాయం చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే నదుల అనుసంధాన ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వస్తుంది, దానికి పూర్తిగా చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. రాయలసీమ ప్రాజెక్టు కూడా సహాయం చేస్తే మనం చాలా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుందని భావిస్తూ ఉన్నాం. వాళ్ళ పారిశ్రామిక ప్రగతి దోహదపడేలాగా ఈ ప్రాజెక్టు ఉండటమే కాదు, అనేక ఆంధ్రప్రదేశ్ను దృష్టిలో పెట్టుకొని కేంద్రం కొన్ని రాయితీలు ప్రకటించడం హర్షించదగ్గ విషయం.